ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ పౌలు గారు అంటున్నారండి, అందరూ కుమారులై ఉన్నారు. అనిపించవచ్చు, నేను స్త్రీని కదా, నేను కుమారుణ్ణి ఎలా అవుతాను? 28వ వచనం చూస్తే, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. క్రీస్తును అంగీకరించి ఒక్కసారి ఆయనను ధరించుకున్న తరువాత ప్రతి ఒక్కరూ దేవుడు చూచినప్పుడు క్రీస్తు వలె కనిపిస్తారు. దానికోసమే క్రీస్తు ఉన్నతమైన స్థితిని, ఘనమైన సింహాసనాన్ని, తండ్రి దగ్గర ఉండే ఆ గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనుష్య కుమారుని వలె అబ్రహాము సంతానముగా ఈ లోకంలో జన్మించి ఆయన స్థానాన్ని, కుమారుని స్థానాన్ని మనకి అనుగ్రహించి మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఈనాడు క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కళ్ళు క్రీస్తు స్థానాన్ని తీసుకున్నవారే. దేవుడు నేలమంటితో మనిషిని చేసి ఆయనలో ఉన్న జీవవాయువుని ఊదాడు. ఆ వాయువుకు స్త్రీ అని పురుషుడని భేదము లేదు. అది ఆయన ఊపిరి, ఆయన జీవము. అంతే. ఆయనకు ఎలాగు మరణము లేదో ఆయన ఊదిన ఊపిరికి కూడా మరణము లేదు. ఆ జీవము ఏ బొమ్మలో ఉంచాడో ఆ బొమ్మ స్త్రీలాగా ఉంటే ఆమెను స్త్రీ అని, పురుషుని రూపము కలిగి ఉంటే పురుషుడని అంటున్నాము. కానీ నీతి రాజ్యంలో స్త్రీ అని పురుషుడని లేదు. అందరూ ఆయన ఊపిరి, అందరూ క్రీస్తును బట్టి ఆయన కుమారులు. కులమత భేదము లేదు, వర్గవర్ణ తారతమ్యము లేదు. క్యాథలిక్స్ అని, పెంతెకోస్టులని ఇలాంటి భేదాలు లేవు. నీ శరీరము, దేవుని ఊపిరి అయిన నీ ఆత్మ కొంతకాలము ఈ భూమి మీద నివసించటానికి ఒక వస్త్రము వంటిది. సమయము వచ్చినప్పుడు వస్త్రాలను మార్చుకున్నట్లు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఒక్క రెప్పపాటులో ఆయన ఇచ్చు మహిమా శరీరాన్ని ధరించుకొని ఆయనతో వెళ్ళబోచున్నాము. కాబట్టి ఆయన రాజ్యములో కులమత భేదము, స్త్రీ పురుష భేదము లేదు. క్యాథలిక్స్ అని, పెంతెకోస్టులని ఇలాంటి భేదాలు లేవు. క్రీస్తు రక్తము ద్వారా క్రీస్తుతోటి సహవారసులము, ఆయన పిల్లలము, ఆయన కుమారులము. ప్రార్థన. దేవా, ఒక్కసారి నీ కుమారులను దర్శించమని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. అనేకమైన సందేహములతో, ఆలోచనలతో, భేదాభిప్రాయములతో విసిగి ఉన్నారయ్యా. అటువంటి వారిని దర్శించండి. కులమత భేదము లేదని, క్యాథలిక్స్ అని, ప్రొటెస్టెంట్లని ఇలా అనేకమైన డినామినేషన్స్ పేరుతో సహోదరులే ఒకరికి ఒకరు వ్యతిరేకముగా నిలబడకుండునట్లు సహాయము దయచేయమని, నీవు ఇచ్చిన ఐక్యత, నీవు ఇచ్చిన కుమారుని స్థానము గుర్తించి నీ సన్నిధిలో స్త్రీ పురుష భేదము, కులమత భేదము, వర్ణవర్గ భేదము లేదని మీ యందు విశ్వాసం ఉంచగలుగుటకు, సాగిపోగలుగుటకు, నీవిచ్చిన స్థానములో నిలబడగలుగుటకు కృప చూపించమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.